హాయ్ ఎవ్రీవన్. నా పేరు ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. మన ఛానల్‌లో ఇప్పటికి 2 వీడియోస్ ఈ గ్రామ సచివాలయ ఉద్యోగుల గురించి, ఈ ఆకస్మిక మరణాలు, ఈ సూసైడ్స్ గాని, మెంటల్ ప్రెషర్ ద్వారా యాక్సిడెంట్స్ ద్వారా గాని, ఈ గత 3 నెలల నుంచి సుమారు 30 మంది దాకా చనిపోయారు. దీని గురించి మనం వీడియోస్ కూడా ఆల్రెడీ చేసున్నాము. మన డిస్క్రిప్షన్‌లో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసేయండి. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి, ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల డైరెక్టర్ గారు ఈ రిజిస్టర్డ్ అసోసియేషన్స్ సుమారు 30 అసోసియేషన్స్‌తో ప్రతి అసోసియేషన్ నుంచి ఇద్దరు చొప్పున ఈరోజు మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్‌లో ఈ అసోసియేషన్‌లో వాళ్ళ ఎక్కువగా ఈ డెత్ రేట్స్ ఎక్కువగా ఉండటం, అలాగే వాళ్ళ పైన వర్క్ బర్డెన్ గానీ, ఈ సర్వీస్ ప్రెషర్ గానీ, ఈ ఆన్ డ్యూటీతో కాకుండా ఈ సెలవుల రోజుల్లో కూడా ఎక్కువ వర్క్ చేపియడం గురించి, ఈ నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్సు, ఈ డిపార్ట్మెంట్ తాలూకు అన్ని రకాల ఇష్యూస్‌ని లేవనెత్తారు. ఈరోజు మన వీడియోలో ఈ గ్రామ వార్డు సచివాలయ ప్రధాన కార్యదర్శి అయిన ఈ అబ్దుల్ రసాక్ గారు ఆ మీటింగ్ వెళ్ళి దాని తాలూకు మినిట్స్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నారు. ఓసారి ఆ మినిట్స్ కూడా మీరు చూసేయండి. అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ రజాక్. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తా ఉన్నాను. ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ గారు మా సంఘంతో పాటు దాదాపుగా 30 సంఘాల ప్రతినిధులని ఈరోజు సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా డైరెక్టర్ గారు రాగానే కూడా గత సమావేశంలో అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వివిధ నిరసన కార్యక్రమాలు చేసిన తరువాత సెక్రటరీ సార్తో జరిగిన సమావేశంలో సచివాలయ ఉద్యోగులకి ఫలానా ఇవి చేస్తామని ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో దాని మీద చర్చించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏమేమైతే మనకు ఆ రోజు ఇచ్చిన హామీల్లో వాళ్ళు ఇప్పటి వరకు ఏమేం ప్రోగ్రెస్, ఇచ్చిన హామీలపై ఎటువంటి ప్రోగ్రెస్ ఉండేది అనేటువంటి విషయాలని గౌరవ డైరెక్టర్ గారు ప్రస్తావించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఫినాన్స్ కి సంబంధించిన అంశాలు, ఆర్థిక పరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులకి నోషనల్ ఇంక్రిమెంట్లు ఏదైతే కల్పిస్తామని చెప్పారో దానికి సంబంధించిన ఫైల్ మనం పెట్టడం జరిగిందని, ప్రస్తుతం కూడా అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది, ఫినాన్స్ లో ఉందని అయితే చెప్పారు. అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది త్వరగా వస్తుంది. ఇది వచ్చిన తదుపరి మాత్రమే నోషనల్ ఇంక్రిమెంట్ లో కొంచెం ఎక్కువ ప్రభుత్వానికి భారంతో కలిగిన విషయం కాబట్టి నోషనల్ ఇంక్రిమెంట్లకి సంబంధించి త్వరగా వస్తుంది. అడ్వాన్స్ ఆటోమేటిక్ స్కీమ్ అయితే ఈ సచివాలయ ఉద్యోగులకి త్వరగా వస్తుంది అనేటువంటి విషయం అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా అనేక అంశాలపై కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. మనకు ఆ రోజు సమావేశంలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులకి సెలవు దినాల్లో ఎటువంటి విధులు నిర్వహించకుండా ఆదేశాలు ఇస్తామని చెప్పారు. ఇది ఎక్కడా ఫాలో అవ్వట్లేదు అని చెప్పి మా సంఘం తరపున మేము ప్రస్తావించడం జరిగింది. లేదు, క్షేత్రస్థాయిలో ఇది ఖచ్చితంగా పాటింపజేస్తాం. 3 స్టైర్ స్ట్రక్చర్ వచ్చింది. పూర్తిగా అక్కడికక్కడ అధికారుల చేత మేము మానిటర్ చేస్తా ఉన్నాం. ఎటువంటి సెలవు రోజుల్లో, పండుగ దినాల్లో అంటే ఎమర్జెన్సీ డేస్ తప్ప పండుగ దినాల్లో ఎటువంటి విధులు కూడా సచివాలయ ఉద్యోగులు చేయవలసిన అవసరం లేదని చెప్పి కూడా ఈ రోజు సమావేశంలో చెప్పడం జరిగింది. కానీ అన్ని సంఘాల ప్రతినిధులు మాట్లాడిన తర్వాత కూడా గౌరవ డైరెక్టర్ గారు ఆశించినంత మేర మాకైతే ఉపయోగకరమైతే అనిపించలేదు. కానీ గత సమావేశంలో జరిగిన ఏదైతే టాపిక్స్ ఉన్నాయో దాని మీద ఈ రోజు రివ్యూ చేయడం జరిగింది. ఇంకొకటి, స్వర్ణగ్రామ ఉద్యోగులకి సంబంధించి ఏదైతే ఉన్నాయో 45 రోజులకు ఒకసారి సెక్రటరీ గారితో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికి 120 రోజులు అయింది, సమావేశం ఏర్పాటు చేయలేదు అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు లేదు, ప్రతి ఈ రోజు నుంచి కూడా నెలలో 2 సార్లు మీరు నేరుగా వచ్చి నాకు మొదటి బుధవారం, 3వ బుధవారం నేరుగా వచ్చి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నాకు నేరుగా వచ్చి కలవచ్చు. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రం అన్ని ఉద్యోగ సంఘాలతో ఈ రోజు ఏ విధంగా అయితే సమావేశం జరిగిందో ఆ విధంగా నేను సమావేశం ఏర్పాటు చేస్తామని అయితే చెప్పారు. ప్రస్తుతం ఇంకొక విషయానికి వచ్చేసరికి ఇంటర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన స్పోర్ట్స్ కేటగిరీ బదిలీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ అగ్రికల్చర్, హార్టికల్చర్ వారి ఆ స్పోర్ట్స్ బదిలీ చేపట్టారు. మిగిలిన శాఖల వాళ్ళు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద మేము రివ్యూ చేసి వాళ్ళు కూడా స్పోర్ట్స్ కేటగిరీలో బదిలీలు కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఏదైతే సీనియారిటీ జాబితాలు, తుది సీనియారిటీ జాబితాలు ప్రచురించాలని చెప్పి వాళ్ళు గతంలో ప్రచురిస్తామని చెప్పారు. దాన్ని మేము ఈ రోజు మళ్ళీ అడగడం జరిగింది. ఈ విషయాన్ని ఇది కూడా మేము త్వరగా పర్స్యూ చేస్తానే ఉన్నాం బ్యాక్ ఎండ్ నుంచి అని చెప్పారు వాళ్ళు. అనేక సర్వీస్ రూల్స్ పై స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఒక ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అయితే వాళ్ళు గతంలో మన సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు చెప్పడం జరిగింది. ఈ విషయానికి వచ్చేసరికి దీనికి సంబంధించిన ఫైల్ కూడా ఇది ఆర్థికంగా కొంచెం
ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయాన్ని కూడా ఆర్థిక సంఘ అధికారులకి మీ ఫైల్ పెట్టాం. వాళ్ళ నుంచి అనుమతి రాగానే ప్రతి జిల్లా కేంద్రాల్లో సచివాలయ ఉద్యోగులకి ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద అనేక సర్వీస్ రూల్స్ కి సంబంధించిన ట్రైనింగ్ సెషన్ కూడా ఏర్పాటు చేస్తామని అయితే చెప్పారు. ఈ స్పోర్ట్స్ మీట్ కూడా అదే పర్మిషన్ రాగానే మేము కండక్ట్ చేస్తామని అయితే చెప్పారు. ప్రస్తుతం ఇది ఆటోమేటిక్ గా లీవ్ అప్రూవల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆటోమేటిక్ గా మేము అప్డేట్ చేసాం. మీరు లీవ్ అప్లోడ్ చేయగానే ఒక 24 hours లో కన్సర్న్ డీడీఓ కానివ్వండి, కన్సర్న్ అప్రూవ్ అథారిటీ కానివ్వండి, ఆ లీవ్ ని అప్రూవ్ చేయకపోతే 24 hours లో ఆటోమేటిక్ గా ఈ లీవ్ అప్రూవ్ అయ్యే విధంగా మేము ఆల్రెడీ సాఫ్ట్వేర్ ని మేము డెవలప్ చేసి పెట్టాం. అదే విధంగా జరుగుతుంది. మీరు ఏం కావాలంటే అలా చేయొచ్చు అని అయితే చెప్పడం జరిగింది. ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్లు కూడా మేము మిమ్మల్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం, ఆ విధంగా చేస్తామని చెప్పారు. ఏదైతే ఉన్నాయో గతంలో చెప్పినట్టు స్వర్ణగ్రామం స్వర్ణ వార్డు కార్యక్రమాలకు ప్రతి నెల మెయింటెనెన్స్ ఫండ్ ఇస్తామని చెప్పాం. దానికి సంబంధించిన ఆర్డర్స్ ఇచ్చామని అయితే కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో పాటు డైరెక్టర్ గారు మరికొన్ని అంశాలను కూడా ఈ రోజు సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి ప్రతి సంవత్సరం ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి గతంలో ఇప్పుడు బదిలీలు ఏ విధంగా అయితే కొంచెం అన్ట్రాన్స్పరెన్సీగా జరిగే మాన్యువల్ గా జరిగే, అలా కాకుండా ఇక నుంచి జరిగే బదిలీలు మాత్రం ఖచ్చితంగా ఒక ఆన్లైన్ మెథడ్ లో ఒక సాఫ్ట్వేర్ ఇస్తాం. టీచర్ల మాదిరిగా ఏ విధంగా జరిగిందో ఆ విధంగా మీకు బదిలీలు జరిపిస్తామని అయితే మాత్రం ఖచ్చితంగా కరాఖండిగా చెప్పారు. ఇలా చేయడం వల్ల ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి మెరిట్ ప్రకారం కావాల్సిన కోరుకున్న వాళ్ళకి కరెక్ట్ ప్లేస్ వస్తూ ఉంటుంది. దీనివల్ల సిఫార్సు లేఖలు కూడా మేము ఖచ్చితంగా పక్కన పెడతాం ఈసారి నుంచి ట్రాన్స్ఫర్స్ లో అని చెప్పడం జరిగింది. ఇంకొకటి, ఈ రేషనలైజేషన్ లో కొన్ని లోపాలు ఉన్నాయి సార్ అని చెప్పి మా సంఘం తరపున మీకు ప్రస్తావించినప్పుడు, ఈ రేషనలైజేషన్ ద్వారా ఒక్కొక్క సచివాలయంలో 6 సిబ్బంది, 7 సిబ్బంది, 8 మంది సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం 2 సిబ్బంది పనిచేస్తా ఉన్నారు సార్ అని చెప్తే, లేదు ఈ విషయం దీన్ని 2 నెలల్లోనే మేము రెక్టిఫికేషన్ చేస్తాం. ప్రతి సచివాలయంలో కూడా ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న విధంగా 6, 7, 8 మంది సిబ్బందులు గతంలో జీవో ఇచ్చిన విధంగా మేము దాన్ని సర్దుబాటు చేస్తామని అయితే చెప్పారు. ఇంకోటి, మొబైల్ ఫోన్స్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ సర్వేలు జరుగుతూ ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ ఇవ్వాలి, ఇంటర్నెట్ ఖర్చులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందంటే ప్రస్తుతం ఆర్థిక పరంగా మేము ఆలోచిస్తా ఉన్నాం. మొబైల్ ఫోన్స్ అయితే ఇచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పారు. ఈ పాపులేషన్ సెన్సస్ ఏదైతే ఉంది, ఈఎఫ్ఎస్ జరుగుతూ ఉంది ప్రస్తుతం ఒకటి. దీని అయిపోయిన తర్వాత పాపులేషన్ సెన్సస్ కూడా సచివాలయ ఉద్యోగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి రెమ్యూనరేషన్ కూడా ఉంది. 9,000, 15,000 రూపాయలు సచివాలయ ఉద్యోగులకి అది ఊరికనికి ఇచ్చేదేం కాదు, రెమ్యూనరేషన్ కూడా ఇస్తాం, నీటికి చేయాల్సిన అవసరం ఉంటుంది. సచివాలయ ఉద్యోగులే చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆ విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉందని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొకటి, గౌరవ డైరెక్టర్ గారు కూడా జరిగిన మరణాలపై బాధపడిన మాట వాస్తవం. గతంలో పని ఒత్తిడి వల్ల ఇది జరుగుతూ ఉంది సార్, ఉద్యోగులు మానసిక ఒత్తిడి గురవుతా ఉన్నారని చెప్పి అక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ప్రస్తావించినప్పుడు, ఈ మరణాలపై కమిటీ వేయాలి సార్ అని చెప్పి మేము ప్రస్తావించినప్పుడు, మేము అందరం కూడా అక్కడ ఉన్న సంఘాల ప్రతినిధులందరూ కూడా ప్రస్తావించినప్పుడు, లేదు కమిటీ వేసే ఆ కమిటీ మన స్థాయిలో కాదు, అది ప్రభుత్వానికి నేను నివేదిస్తానని అయితే మాత్రం డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మా సంఘం తరపున వచ్చేసరికి, మా సంఘం తరపున ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున మేమైతే గట్టిగా డిమాండ్ చేశాం. గత ప్రభుత్వంలో వాలంటీర్లు చేసే విధులు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం రాష్ట్రంలో స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు ఉద్యోగులు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా జీవో 11ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద చదువులు చదువుకుని రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్ అని చెప్పి మేము గట్టిగా చెప్తాం. దాని మీద కూడా ఎటువంటి స్పందన అయితే రద్దు చేయాలని మేము అడిగినప్పుడు డైరెక్టర్ గారికి స్పందన రాలేదు. అంతేకాకుండా ఈ 25 మంది ఉద్యోగులు మరణించారు, దానిపై కమిటీ వేయాలన్నప్పుడు అది ప్రభుత్వానికి నివేదిస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, నాతో పాటు మిగిలిన సంఘాల సోదరులు కూడా ఈ బిఎల్ఓ విధులపై గౌరవ డైరెక్టర్ గారికి అనేక మార్లు ప్రస్తావించడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 14 వివిధ విభాగాల ఉద్యోగులు బూత్ లెవెల్ అధికారులుగా పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఈ రాష్ట్రంలో స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు ఉద్యోగులకు మాత్రమే బూత్ లెవెల్ అధికారులుగా విధులు నిర్వహిస్తాం, మరింత మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారు సార్ అని అడిగినప్పుడు, ఈ విషయాన్ని కన్సర్న్ జిఏడీలకి రాష్ట్ర ఎలక్షన్ అధికారులకి మీరు లెటర్ రాయాలని చెప్పి ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము సెక్రటరీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ వర్క్ డిస్ట్రిబ్యూషన్ అయ్యే విధంగా మేము చేస్తామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో పాటు మరికొన్ని అంశాలు కూడా మా సంఘం తరపున మేము ప్రస్తావించడం జరిగింది. ఏదైతే గతంలో సంబంధించి డిజేబుల్డ్ వాళ్ళకి అంటే దివ్యాంగులకి క్షేత్రస్థాయిలో విధులు కేటాయించొద్దు అని చెప్పి గ్రామ సచివాలయ శాఖ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదు సార్ అంటే, ఆ పాయింట్ని నోట్ చేసుకుని మేము రెక్టిఫికేషన్ చేస్తామని చెప్పారు. ఇంకొకటి కూడా, స్పౌస్ సంబంధించిన జీవో ఇచ్చారు, అనేక మంది ఉద్యోగులకి స్పౌస్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీ జరగలేదు. దాంతోపాటు ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మ్యూచువల్ ట్రాన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన జీవో కూడా ఇవ్వాలని చెప్పి అడిగాం, ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఇంకొకటి, ఏదైతే ఉన్నాయో వర్క్ స్ట్రెస్ గల ప్రధాన కారణాలు కూడా మేము గౌరవ డైరెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది మా సంఘం తరఫున.
దాదాపు అనాథరైజ్డ్ డెప్యుటేషన్స్ రాష్ట్రంలో 20,000 మందికి పైగా స్వర్ణ వార్డు ఉద్యోగులు అనాధికారికంగా అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, వాళ్ళకి నచ్చిన చోట కానివ్వండి విధులు నిర్వహిస్తా ఉన్నారు. దీనివల్ల మిగిలిన ఉద్యోగులపై ఈ తీవ్రమైన పని ఒత్తిడి భారం పడతా ఉంది సార్ అనేటువంటి మొదటి పాయింట్ ప్రస్తావించారు. రెండోది, రేషనలైజేషన్ లో జరిగిన తప్పుల వల్ల అనేక సచివాలయాల్లో 2 లేదా 3 ఉద్యోగులు మాత్రమే పనిచేస్తా ఉన్నారు. 20 క్లస్టర్లు ఈ 3 ఉద్యోగులు 2 ఉద్యోగులు పనిచేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇలాంటి చోట వర్క్ స్ట్రెస్ పెరగడం వల్ల ఉద్యోగులు సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సార్ అని చెప్పాం. మూడో పాయింట్ గా సార్, ఈ టైం టార్గెట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ యూఎఫ్ఎస్సి సర్వేకి సంబంధించి స్వర్ణగ్రామం స్వర్ణ వార్డు శాఖకు సంబంధించిన వారు ఫిబ్రవరి 28వ తేదీ వరకు కూడా ఈ సర్వేని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ జిల్లా అధికారులు ర్యాంకుల కోసం పోటీ పడుతూ ఉద్యోగుల్ని మానసిక వేదనకు గురి చేస్తున్నారు సార్. ఈ 3 అంశాలు ఉద్యోగులకి వర్క్ స్ట్రెస్ ని పెంచుతున్నాయి అనేటువంటిది అంశాన్ని కూడా ఈ రోజు మా సంఘం తరపున గౌరవ డైరెక్టర్ గారికి తెలపడం జరిగింది. దాంతోపాటు ఈ మల్టిపుల్ బాసిజన్ సిస్టమ్ ఉంది సార్. ఒక పని చేయాలంటే 4 బాసులు లాగా వ్యవహరిస్తా ఉన్నారు అని చెప్పి మేము ప్రస్తావించినప్పుడు, ఈ 3-tier స్ట్రక్చర్ వస్తే కన్సర్న్ అక్కడున్న కేవలం స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు అధికారులు మాత్రమే వాళ్ళ కంట్రోల్లో మాత్రమే మీరు పనిచేసే విధంగా ఇక్కడ నుంచి ఉంటాయి. దీన్ని స్ట్రెంథెన్ చేస్తున్నాం ఈ 3-tier స్ట్రక్చర్ ని అనేటువంటి మాట చెప్పారు. ఇంకొకటి, ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్కి సంబంధించి మరోసారి లేఖ సిఎస్ గారికి చెప్పాం. దానికి సంబంధించి ఒక జీవో విడుదల చేయండి సార్. రెండోసారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై సమీక్ష నిర్వహించే విధంగా అని చెప్పి సిఎస్ గారికి మేము లేఖ రాసాం. సిఎస్ గారు జీవో ఇచ్చిన వెంటనే రెండోసారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై సమీక్షించిన తదుపరి కన్సర్న్ సంబంధించిన అధికారులు ఆయా డిపార్ట్మెంట్ల యొక్క సచివాలయ ఉద్యోగుల విభాగాల వారీగా పదోన్నతులను ఫైనలైజ్ చేస్తారు అనేటువంటిది కూడా డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని ఈ మరణాలను దృష్టిలో పెట్టుకొని ఎందుకు జరుగుతా ఉంది, ఎలా జరుగుతా ఉంది అని కూడా మా దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అందరు చెప్పింది ఒకటే మాట, ఈ 10,000లకు మించి కూడా ఈ అధికారులు విధులు నిర్వహిస్తా ఉన్నారు, ఈ టార్గెట్ బేస్ మీద ఉద్యోగులు ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేటువంటిది మీకు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు నోట్ చేసుకుంటాం, ఇలాంటిది పునరావృతం కాకుండా ఉండాలి. మీ మిత్రులు కూడా చెప్పండి. మరణాలు అనేటువంటిది సమస్యలకు పరిష్కారం కాదు. మనం ఖచ్చితంగా ఎక్కడైతే ఇబ్బంది కలుగుతా ఉందో నా దృష్టికి తీసుకుంటారండి. నేను నెలలో 2 సార్లు అందుబాటులో ఉంటాను. 3 నెలలకు ఒకసారి సమావేశం కూడా ఏర్పాటు చేస్తాను. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని మాత్రం సార్ చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న సభ్యులందరూ కూడా అనేక సమస్యలపై కూడా గౌరవ డైరెక్టర్ గారికి వారి యొక్క సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. నేరుగా కూడా కలిసి చెప్పడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మరణాలు మన సమస్యలకు పరిష్కారం కాదు. ఏదైతే మీ సమస్య వచ్చినప్పుడు, లేకపోతే 1 నెలలో 2 నెలలో 3 నెలలు సెలవు తీసుకొని మీరు మీ యొక్క విధుల నుంచి తాత్కాలిక ఉపశమనం పొందాలి తప్ప మరణాలు కుటుంబాలకి మనల్ని నమ్ముకొని ఉన్న కుటుంబాల నుంచి మనల్ని దూరం చేస్తే ఆ కుటుంబాలని మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం, ఆ కుటుంబానికి అనాథలు చేసిన వాళ్ళు అవుతాం. ఈ మరణించిన కుటుంబాల వాళ్ళు కూడా న్యాయం చేయాలి సార్ అని చెప్పి అక్కడ ఉన్న మేమందరూ అడిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని మేము అందిస్తామని చెప్పారు. ఇంకో విధం ఏదైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకాలు కూడా కల్పిస్తామని అయితే ఈ డిస్కషన్ లో ఈ పాయింట్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఈ రోజుకి సంబంధించిన అంశాలను మీ అందరి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మా సంఘం తరఫున తీసుకుని వచ్చాను. థ్యాంక్ యూ. చూశారుగా, అబ్దుల్ రజాక్ గారు చాలా చక్కగా లోపల జరిగిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి మంచి కంటెంట్ మన ఛానల్లో చాలానే ఉంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా మన ఛానల్లో ఎప్పుడూ వారానికో వీడియో వస్తూనే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని చేర్చచ్చు. చూడండి, కొత్తగా మన ఛానల్కి వచ్చారా, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.